ప్రజాపాలనలో మంచిర్యాలలో కార్యక్రమం అనంతరం మనం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వేణుగోపాలరావు సార్ మనతో ఉన్నాడు. విషయం ఏంటి, ఎట్లుంది తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు అసలు పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుస్తుంది. ఏంటి సార్? ముఖ్యంగా మంచిర్యాల జిల్లా తెలంగాణ రాష్ట్రం లోపల మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. తర్వాత మీరు ఈరోజు వచ్చి మేము దాదాపు 20 నెలలు 18 నుంచి 20 నెలల కాలం లోపల నా భూతో నా భవిష్యత్ అనేటువంటి మాదిరిగా రాష్ట్ర ప్రభుత్వము గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల ఏర్పడ్డ ప్రజాప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈ జిల్లాలో కూడా ఈరోజు స్పీచ్లో మీరు చూసినారు, చాలా పాయింట్స్ స్పెసిఫిక్గా మంచిర్యాల జిల్లా లోపల అభివృద్ధి పథం లోపల మంచిర్యాల జిల్లా దూసుకుపోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, ముఖ్యంగా ఎంప్లాయీస్ కానీ అందరినీ కూడా పరిపూర్ణంగా వాళ్ళని సంతృప్తి చెందే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. అభివృద్ధి పథంలో కూడా దూసుకుపోతున్నాం. ఈరోజు మనము ఎస్సీ కేటగరైజేషనే కానీ, బీసీ రిజర్వేషన్స్ 42% అంశమే కానీ ఇది చరిత్ర లోపల ఒక కలికితురాయిగా మనకు నిలిచిపోతుంది. ఈ దేశం లోపల ఆ రోజు 6 గ్యారెంటీల్లో భాగంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు మా నాయకుడు చెప్పినాడో ఆ చెప్పిన విధంగా అన్ని గ్యారెంటీలు అమలు చేసే దిశగా చాలా వరకు అమలు చేసినాము. ఈరోజు కోట్ల రూపాయల నష్టంతో మహిళలకు ఎంత నష్టమైనా అంటే ఈరోజు ఆర్థికంగా కుదేలైనటువంటి రాష్ట్రం మేము. ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత బడ్జెట్ ఇస్తే ఈరోజు అప్పుల ఊబిలోపటికి తెలంగాణను నెట్టినటువంటి ఘనత టీఆర్ఎస్ పార్టీ. దేవుణ్ణి పార్టీల సభ్యత్వం ఇచ్చినటువంటి పార్టీ బీజేపీ. దేవుడు భగవంతుడు అందరి వాడు. మేమందరం కూడా మనం దేవుణ్ణి నమ్మేటువంటి వాళ్ళం కనుక అట్లాంటి నీచ రాజకీయాలు మానుకోవాలి. అభివృద్ధి పథం లోపల కలిసి రావాలి. అందరం కలిసి తెలంగాణ అభివృద్ధికి పాటుపడదాం. తెలంగాణ అభివృద్ధిలో మీ అందరూ మనందరం పాలు పంచుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయేటువంటి దాంట్లో మీ అందరి సహకారాన్ని కూడా, ప్రతిపక్షాల సహకారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అర్థిస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అఖిల భారత స్థాయి లోపల, భారతదేశ స్థాయి లోపల ఒక మోడల్. బీసీ అనేటువంటిది దేశానికి ఒక మోడల్. ఈరోజు అహ్మదాబాద్లో కానీ, ఈరోజు ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడ పోయినా అరే మీరు బీసీ రిజర్వేషన్ మీరు చేసిండ్రు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పడ్డ క్యాబినెట్, ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మంత్రులు అందరూ కూడా కనుక అందరూ కూడా ఈ అభివృద్ధిని, ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ అభివృద్ధిని మీరు సహకరించండి. అభివృద్ధికి మాతోటి కలిసి రండి. మనందరం కలిసి ముందుకు పోదాం. రాజకీయాలు అతీతంగా రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుందాం. దేశాన్ని గట్టిపరిచేటువంటి విధంగా మీరు కూడా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాం. సెప్టెంబర్ 17 చరిత్రను మర్చిపోయారు, వక్రీకరించి ప్రజాపాలన అని చెప్తున్నారు అని బీజేపీలు ఆరోపించినారు. ఎట్లా చూడాలి? టోటల్గా వాస్తవ విరుద్ధం. వాళ్ళ పొంతన లేదు. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ప్రతి వాళ్ళు నవ్వుతా ఉన్నారు. హాస్యాస్పదం బీజేపీ వాళ్ళ విమర్శ. మేము ఈరోజు మేము చేసినటువంటి కార్యక్రమాల లోపల ఒక కార్యక్రమాన్ని కూడా వాళ్ళు ముందు వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా ముందు వచ్చి నిల్చొని మాట్లాడండి. మా అభివృద్ధి లోపల కానీ, మేము చేసేటువంటి వ్యవస్థ లోపల కానివ్వండి, మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను కానివ్వండి, మీరు ఏ విధంగా చూపించినా మేము ఏ ఛాలెంజ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం తరఫున నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. వాళ్ళకు నైతిక హక్కే లేదు అట్లాంటి అనడానికి. ఈరోజు మేము పూర్తి స్థాయిలో ప్రజాపాలన అంటే ఏంటి, ప్రజలకు మేము ఇచ్చినటువంటి పాలన, మేము ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలను మేము చెప్తా ఉన్నాం. వాళ్ళకి ఈరోజు పునరంకితం కమ్మని చెప్తా ఉన్నాం. అందరినీ కూడా ప్రజలను మేము ఎక్కడ కూడా విస్మరించడం జరగలేదు. పూర్తిగా అభూత కల్పన కావాలనేటువంటి ఆరోపణ తప్ప వేరే ఏం లేదు. గతంలో అమరుల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ మన భరోసా ఇస్తుందా? గతంలో తెలంగాణ విమోచన దినోత్సవం ప్రతిసారి కూడా మీకు తెలంగాణ ఫార్మేషన్ డే రోజు మీకు తెలుసు, రాష్ట్ర స్థాయి లోపల అమరుల కుటుంబాలకు ముఖ్యమంత్రి గారు గౌరవప్రదంగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏమేమి జిల్లా లోపల, రాష్ట్రం లోపల ఐడెంటిఫై చేసి దానికి ఒక వ్యవస్థ పనిచేస్తూ ఉంది. వాళ్ళను సత్కరించి
అమరుల కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులను పిలిచి వేదిక మీదకి వాళ్ళని సత్కరించి వాళ్ళకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నా వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా భూమి కావాలంటే భూమి కానీ సంపూర్ణంగా ఈరోజు అమరులు పైనుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారనే విషయం తెలియదు. ఏం చెప్తారు సార్ ప్రజాపాలన వ్యతిరేకించే ప్రతిపక్షాలకు మీరు ఏం చెప్తారు? ప్రజాపాలనను వ్యతిరేకించడం అంటే మనది మనమే వ్యతిరేకించుకోవటం, మన కన్నును మన వేలును మన కన్నుతోనే పొడుచుకోవటం. కనుక మీరు అభివృద్ధి సంక్షేమం లోపల భాగస్వాములు కాండి, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రండి, కలిసి నడవండి, అందరం కలిసి ముందుకు సాగుదాం. ఈ రాష్ట్రాన్ని, ఈ జిల్లాని, ఈ ప్రాంతాన్ని, ఉత్తర తెలంగాణ జిల్లాలను అభివృద్ధి చేసుకుందాం. మన అందరం సమిష్టిగా పనిచేద్దాం. అవన్నీ విభేదాలు ఎన్నికలప్పుడే విభేదాలు, ఎన్నికలు లేనప్పుడు మీరు ప్రతిపక్షానికి ఒక ప్రాపర్గా మీరు సలహాలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ సలహాలు ఇవ్వండి, నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. మీ సూచనలను తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, కేబినెట్ తప్పకుండా స్వీకరిస్తుంది. మేమందరం కూడా దానికి బాధ్యులం. కనుక మీరు కలిసి రండి. ఇక మీరు మిగతాది మీరు కలిసి రాము అంటే మీ విజ్ఞతకే వదిలేస్తాం. ఇది పరిస్థితి. కలిసి రండి, అభివృద్ధి చేసుకుందామని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైన ఆలోచనలు ఉండాలి. అటువంటి సలహాలు ఏదైనా ఉంటే మాకు ఇవ్వచ్చు, ప్రజాపాలన దానికి ఆచరిస్తుందని చెబుతున్న పరిస్థితి. మేము అమరవీరుల కుటుంబాలకు ఖచ్చితంగా గుర్తిస్తున్నాం. ఇదంతా ప్రజాపాలనలో భాగంగానే చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి. ఎక్కడ చరిత్రను వక్రీకరించలేదు, ప్రజలకు సంబంధించిన అంశంలోనే ప్రజాపాలన కొనసాగుతుందని ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలరావు గారు చెబుతున్న పరిస్థితి కనుక. సుమంతో, రవినాయక్, RTV, ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.